Hello guys, welcome back to our channel Viju Rock Movie Reviews. Review of the teaser of the movie Pushpa 2 acted by Allu Arjun garu and Rashmika Mandanna garu. మన ఛానల్ గా మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న నోటిఫికేషన్ ఉన్న బెల్ ని కూడా ప్రెస్ చేసుకోవడం మర్చిపోకండి. ఫర్దర్ వీడియోస్ ని మీరు సాగు చూడవచ్చు. అండ్ మనం ఇప్పుడు చూస్తున్న పుష్ప 2 టీజర్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా పుష్ప 2 టీజర్ కోసం చెప్పాలంటే టీజర్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది. టీజర్ టూ గుడ్. అసలు టీజర్ 1 minute 8 seconds ఉంది మాట. టీజర్ ఏదైతే ఉంది పుష్ప 2 ఆ లేడీ గెటప్ అల్లు అర్జున్ గారు ఏదైతే ఉందో ఆ దుర్గామాత అమ్మవారు ఉంటారు కదా, అమ్మవారిని ఎలాగ అలంకరించి ఉంటారు అలాగే ఆయన గెటప్ కానీ ఆయన చూస్తుంటే నిజంగా గూస్ బంప్స్. అసలు అల్లు అర్జున్ మేకప్ కాస్ట్యూమ్ కూడా చాలా నెక్స్ట్ లెవెల్. అసలు ఆయన హార్డ్ వర్క్ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. సో మనం పుష్ప 1లో కూడా ఆల్రెడీ ఆయన ప్రూవ్ చేసుకున్నాం ఆ డెడికేషన్ హార్డ్ వర్క్ అని. అండ్ టీజర్లో అయితే డైలాగ్ ఉండుంటే బాగుంటుందేమో అనిపించింది. సో అదర్స్ ఇంట్రడక్షన్ కానీ అసలు ఏమి కూడా రివీల్ చేయలేదు ఈ టీజర్లో అయితే. సో అల్లు అర్జున్ గారు స్టార్టింగ్ ఎండింగ్ అల్లు అర్జునే కనబడుతున్నారు మనకి టీజర్లో. సో ఫుల్గా అల్లు అర్జునే చూపించారు మనకి. సో ఆ గ్రేస్ మెయింటైన్ చేస్తున్నారు, అదైతే టాప్ లెవెల్ అని చెప్పవచ్చు అల్లు అర్జున్ గారు ఏదైతే ఉందో. సో టీజర్లో ఎలాగైనా హ్యాష్ ట్యాగ్తో పెట్టారు కదా పుష్ప మాస్ జాత్ర అని. సో ఆ కరెక్ట్గా అలా కరెక్ట్గా సరిపోయింది. ఆ పుష్ప మాస్ జాత్ర అలానే కరెక్ట్గా అలాగే సరిపోయింది. అయినా సో ఇంకేమైనా రివీల్ చేస్తారేమో బట్ అలా ఏం లేదు టీజర్లో. సో ఎంతైనా సుకుమార్ గారికి మనం క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఆయన థాట్స్కి ఆయన మేకింగ్కి హ్యాట్స్ ఆఫ్. అసలు సుకుమార్ గారు అల్లు అర్జున్ గారు బాండింగ్ అయితే ఎలాంటిది మీకు అందరికీ తెలుసు. ఆ ఇద్దరు బాండింగ్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సో పుష్ప 1తో చెప్పుకుంటే పుష్ప 2 ఐ థింక్ ఇంకా 3 రెట్లు ఎక్కువగా ఉండిపోతుంటే అర్థమవుతుంది మనకి. సుకుమార్ గారు విజన్ అయితే ఉందో అదైతే క్లియర్గా తెలుస్తుంది. ఇంకా మన ట్రైలర్ కూడా వెయిట్ చేయవలసిందే ఈ ట్రైలర్ ఏమి ఉండిపోతుందో. అండ్ బీజిఎం అయితే బాగుందండి, సూపర్గా ఉంది అని చెప్పలేను. అంటే టీజర్కి కరెక్ట్గా సరిపోయిందని చెప్పగలను, ఎందుకంటే మరీ ఎక్స్ట్రా అనిపించలేదు. బట్ దానికి అలా సరే. సో అన్ని లాంగ్వేజ్లో ఒకే టీజర్ ఉంది, ఎందుకంటే సింగిల్ టీజర్ పెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే అక్కడ డైలాగ్స్ ఏం పెట్టలేదు కదా, అందుకే ఏమో అందుకే ఒకే సింగిల్ టీజర్ పెట్టినట్టు జరిగింది అనుకుంటున్నాను. అండ్ అదే చెప్తాను ఫస్ట్ నుంచి ఇంకేమైనా టీజర్లు యాడ్ చేస్తుంటే బాగుండేదేమో నా ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా నా టీజర్ అయితే నాకైతే బాగా నచ్చింది గాయస్. ఆ షార్ట్స్ కానీ లెమన్స్ దండ ఉంటుంది కదా మెడలో వేస్తుంది కానీ ఆ మోడలేషన్ కానీ నడుస్తున్నప్పుడు ఏదైతే గ్రేస్ ఆ మేకప్ కానీ సో ప్రతిదీ చాలా చాలా నెక్స్ట్ లెవెల్ చెప్పవచ్చు. ట్రూగా చేసే కదా మాటలు లేవు అసలు. సో అల్లు అర్జున్ గారి కోసం ఎంత చెప్పుకొని అంత తక్కువే. ఆయన పర్ఫార్మెన్స్ టూ గుడ్. అసలు ఇంకా షార్ట్ చాలా బాగా అనిపించింది. ఆ నడిచే విధానం కానీ ఎవ్రీథింగ్ సో గుడ్. ఆల్రెడీ పుష్ప 1లో మనం చూసాం కదా, షెకావత్ సార్ది నెక్స్ట్ అల్లు అర్జున్ గారిది ఒక షార్ట్ ఉంటుంది క్లైమాక్స్ ముందు, వాళ్ళిద్దరు షార్ట్ ప్యాంట్లోనే అదే నిజంగా నెక్స్ట్ లెవెల్ చెప్పచ్చు. సో అలాంటిది ఏమైనా దీనిలో కూడా ఉండబోతుందేమో అయితే మనం ఉండదేమో అనుకుంటున్నాం. చూడాలి మరి ఇంకా మన ట్రైలర్ ఎలా చూపిస్తున్నారు సుకుమార్ గారు. ఇంకా ఆయన థాట్స్ కదా హ్యాట్స్ ఆఫ్. అండ్ ట్రైలర్ ఎలా ఉండబోతుంది అని సుకుమార్ ఎలా ప్లాన్ చేయబోతున్నారు అని అయితే ఇంకా ట్రైలర్ కోసం మనం ఈగర్లీ వెయిట్ చేస్తాం. ఎలా ఉండిపోతుంది తెలియడానికి నాకు తెలిసి బాగా గట్టిగా ప్లాన్ చేసి ఉంటారు. ఇంకా ఎందుకంటే ఇప్పటికీ షూటింగ్ ఇంకా ఆయన ఎంత ఫోకస్ పెట్టారంటే ఈ అమ్మవారి గెటప్లో ఉంది కదా అతగారు కలిస్తే దాని మీద అయితే చాలా రోజులు బట్టి ఇంకా షూటింగ్ అవుతూనే ఉందంట. సో అంతగా ఆయన ఫోకస్ పెట్టారంటే నిజంగా ఒక మంచి టఫ్ అయితే బయటకు వస్తుంది మనకు తెలిసిందే. సో నిజంగా నేనైతే మంచిగా హిట్ అవ్వాలి. కలెక్షన్ కూడా చాలా గట్టిగానే రాబోతాయి, ఎందుకంటే హిందీ తెలుగు అన్ని లాంగ్వేజ్లో కూడా మన రిలీజ్ అవుతుంది కాబట్టి. సో మంచి కలెక్షన్ రాబోతుంది గట్టిగా. బాక్స్ బదులు కొట్టేసినట్టుగా ఉంది, మీరు చూడాలి. సో ఓవరాల్గా అయితే నాకు టీజర్ నెక్స్ట్ లెవెల్ అబ్బా నాకు చాలా బాగా నచ్చింది గాయస్. అండ్ నేనైతే ట్రైలర్ కోసం ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాను. అండ్ మీకేమనిపించింది ఈ ట్రైలర్ చూసాక కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ తెలియచేయండి. సో దట్స్ దిస్ ఇస్ ఎ రివ్యూ. ఈ రివ్యూ కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది కదా, అది కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నా వీడియోస్ ఉంటాయి కదా ఫర్దర్గా ఏమైనా ఉంటే అవి మీరు చూడవచ్చు, మీరు స్టాప్ దానికోసం అని చెప్తున్నాను. అండ్ అలాగే నా సెకండ్ ఛానల్ విజు రాక్ స్టార్ వ్లాగ్స్, దానిలో కూడా మంచి షార్ట్స్ అని వ్లాగ్స్ అని పెడుతున్నాను. అవి కూడా మీరు వెళ్ళి అక్కడ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు అలా సపోర్ట్ చేస్తుండండి.
సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీట్ యూ నెక్స్ట్ వీడియో, బై బై, టేక్ జై హింద్.